వెల్కమ్ టు వార్త. నేను దేవా. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అయిన నేపథ్యంలో నేడు గాంధీ భవన్లో అయితే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత ఉన్నారు. చెప్పండి మేడం, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్లోనే కోవట్లు ఉన్నారని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది. తొలగించినాక తన నామినేషన్ తొలగించినాక కోవట్లు ఉన్నారు అనకపోతే ఇంకేం చేస్తారు? మా కోవట్లే ఉంటే మీరు ముగ్గురు అభ్యర్థులను ఎందుకు అక్కడ ఆల్రెడీ నామినేషన్ వేసి పెట్టిండ్రు? మీకు తెలియంది. చివరికి వాళ్ళు ఒకవేళ మా కోవట్లు కనుక వచ్చి మీకు ఆ కేసు మీద వివరణ ఇస్తే కనుక ముందస్తుగానే మీరు ఎందుకు జాగ్రత్త పడ్డారు? ముందస్తుగానే ఇద్దరే ఎలిజిబిలిటీ అయినటువంటి మీ మెంబర్లని, రాజ్యసభ మెంబర్లను ఇద్దరిని కాకుండా ముగ్గురిని ఎందుకు అక్కడ నామినేషన్లు వేయించారు? అది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు దొంగ కేసుని తీసుకొని వచ్చి ఆమె మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు, ఆమెకి ఎలాంటివి కూడా కోర్టు నుంచి సమన్లు లేవు, ఎలాంటివి లేకుండా అసలు ఏ ఫామ్లో కూడా ఇది ఒకవేళ ప్రైవేట్ నోటీస్ వస్తే దాన్ని ఎక్కడన్నా ఫిల్ చేయాలి అని నామినేషన్ పత్రంలో లేనటువంటి కేసును తీసుకొని వచ్చి కావాలని ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కేవలం ఆమెను ఇబ్బంది పెట్టే పని కాదు. ఈరోజు న్యాయానికి ధర్మానికి కళ్ళకు గంతలు కట్టినట్టు ఈరోజు ఒక న్యాయమైనటువంటి మీనాక్షి నటరాజన్ గారిని, ఒక మహిళని, గాంధేయవాదిని, తను చాలా సింపుల్ సిటీగా ఉండేటటువంటి వ్యక్తి, తప్పు చేస్తే ప్రశ్నించేటటువంటి వ్యక్తిని తొలగించడం అనేది వాళ్ళు పూనుకున్నటువంటి దొంగ పనిలో భాగంగాని కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు కువ్వట్లు ఉన్నారో లేకపోతే మీరే ఇచ్చిండ్రో, అది ఇచ్చింటే కనుక మీ ఇద్దరు వ్యక్తులనే మీరు నామినేట్ చేసుకునేవాళ్ళు, మూడో వాళ్ళు ఎందుకు నామినేట్ అయ్యేవాళ్ళు? అది మీరు ముందస్తుగా ప్లాన్ చేసి గేమ్ ఆడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు రాజస్థాన్లో మీ అభ్యర్థి తప్పు తడకాలు రాసినా కూడా కొత్త నామినేషన్ పత్రాన్ని మళ్ళీ ఫిల్ చేయించుకున్నారు. మరి ఇక్కడ ఏ తప్పు లేకుండా సుప్రీంకోర్టు కూడా కొట్టేసినటువంటి కేసుని ఇప్పుడు అంతా అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని బాధపడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో, దొంగ ఏడుపులు, దొంగ సన్నాయి నొక్కులు నొక్కేటటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, ఒక మహిళని, ఒక ప్రశ్నించే గొంతుని పార్లమెంట్లో కూర్చోబెడితే వీళ్ళకందరికీ చెమటలు పట్టిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి పార్లమెంటుకు పోవద్దు. తెలంగాణలో తను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రథసారథిలాగా పనిచేస్తున్నది. రేపొద్దున పవన్ కళ్యాణ్ లాంటి దుర్మార్గుల్ని ఇక్కడ తెలంగాణలో ఆయనని కూర్చోబెడదాము, ఏదో తీసుకొని వచ్చి అల్లర్లు సృష్టిద్దాము అనే ప్రయత్నానికి అడ్డుకుంటుంది. కాబట్టి ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా చెయ్యాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరించడం జరిగింది. కానీ ఈరోజు ప్రపంచానికి, అప్పటి వరకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకే తెలిసినటువంటి మీనాక్షి నటరాజన్ ఈరోజు దేశం మొత్తం మీనాక్షి నటరాజన్ గురించి మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మేధావులు ఎంతోమంది కూడా అసలు మీనాక్షి నటరాజన్ గారి విషయంలో ఈరోజు మీడియా సంస్థలు కూడా అసలు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనే విషయం మీద అందరు మాట్లాడుతున్నారు. ఈ తప్పిదం జరిగినందువల్లనే ఈరోజు అందరు అప్రమత్తంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలు ఎస్ఐఆర్లో కూడా తెలంగాణలో ఇదే విధంగా, ఏ విధంగా అయితే బీహార్లో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో ఇంకో చోట ఎన్నికలు జరిగినప్పుడల్లా ఓట్లను తొలగించిండ్రో, ఇప్పుడు సీట్లను తొలగించిండ్రో, మాకు అప్రమత్తం కావడానికి ఒక సూచన ఇచ్చిండ్రు. మేము జాగ్రత్త పడాలి అనేది వాళ్ళ నుంచి వాళ్ళు తెలియకుండా చేసినా కూడా ఇది మాకు మెసేజ్ ఇవ్వాలని తెలియకుండా వాళ్ళు పోయి పప్పులో కాలేసిన ఒక్క సీటుని కనుక మీరు తొలగిస్తే రాష్ట్రంలో అప్రమత్తం అయ్యే అవసరం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అని ఈరోజు సంకేతం ఇచ్చినట్టే కనబడుతోంది. ఎవ్వరి మాట విననటువంటి మోనార్క్ లాంటి మోదీ ఆ సీట్లో కూర్చున్న రోజులు మనకు ప్రపంచంలో కింద నుంచి చివరి స్థానం భారతదేశాన్ని దక్కే అవకాశాలని. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది, డాలర్ వ్యవస్థ పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ దొరకకుండా ఆకాశానికి రేట్లు అంటుతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం వల్లనే నీట్ పరీక్షలన్నీ లీకేజ్ అవుతాయి. అంత లీకేజ్ అయినాక ఇంత గొడవలు దేశం మొత్తం జరుగుతున్నా కూడా 3-4 రోజుల కింద జరిగినటువంటి మరో నీట్ పరీక్షల్లో కూడా లీకేజీలు జరిగినటువంటి వ్యవస్థ ఈ భారతీయ జనతా పార్టీది. కాబట్టి రాబోయే కాలంలో అప్రమత్తం ఉండడం కోసమే ఈ హెచ్చరిక వచ్చింది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మీరు ఎవరైతే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారో ఆ భగవంతుడు అనేవాడు చూస్తున్నాడు. తప్పకుండా మీరు చేసేటటువంటిది ఎవరికైనా సరే, రాక్షసులు ఎత్తే వాళ్ళు ఉన్నా రాక్షసులు
కబళించే సమయంలో దేవుడు మరో అవతారం ఎత్తుతాడు. మిమ్మల్ని చంపడానికి మాత్రం డెఫినెట్గా దేవుడు మరో అవతారం ఎత్తబోతాడు రాబోయే కాలంలో. తప్పకుండా మీరు దేవుడిని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. మీకు ఆ దేవుడే మిమ్మల్ని పరీక్షిస్తాడు, ఆ దేవుడే మిమ్మల్ని పనిష్ చేస్తాడని చెప్తున్నాను నేను. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం నిన్న తెలంగాణలో కూడా పార్టీ అంటే కార్యాలయం ఆవిర్భవించారు. అంటే రాబోయే రోజుల్లో జనసేన అధికారంలోకి వస్తుందని కూడా ధీమా చాతగాక సీతారామ అన్నారట. బీజేపీలకు చాతగాక పక్కల రాష్ట్రాల నుంచి తెచ్చుకొని పెట్టుకున్నారు. అయినా 2018లో పీకి పొడిచిందేంది, 23లో పీకి పొడిచేదేంది, 28లో పీకి పొడిచేదే ఉంది. చూద్దాం. తెలంగాణ ప్రజలు అమాయకులు ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళ ఇంకా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ మైండ్లో ఇంకా ఆలోచనలో పెట్టుకొని ఆ రోజు ఎవరైతే వద్దనుకున్నా మళ్ళీ అలాంటి వాళ్ళని తెచ్చుకొని ఈరోజు తెలంగాణలో బీజేపీ తనంతట తను గొయ్యి దవ్వుకుంటుంది. తను స్వచ్ఛందంగా పోటీ చేసింటే కనుక ఇప్పుడున్న స్థానాలన్నా కొద్దో గొప్ప దక్కించుకుంటుండే. మీరు పక్క రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని ఎవరైతే తెలంగాణ ప్రజలు తిరస్కరించిండ్రో, ఆ రోజు రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళని తిరస్కరించిండ్రో, ఆధిపత్యాన్ని వద్దు అనుకున్నారో వాళ్ళనే తీసుకొచ్చి మీరు మళ్ళీ మీ పార్టీతో ఇక్కడ ఏదన్నా కుంపడి పెట్టాలని చూస్తే ఆ కుంపటిని కూల్చే బాధ్యత తెలంగాణ ప్రజలు తప్పకుండా తీసుకుంటారు. ఫైనల్గా మేడం, మీనాక్షి నటరాజన్ రాబోయే రోజుల్లో అంటే రాజ్యసభలో అడుగు పెట్టబోతారంటారు? తప్పకుండా ఎప్పుడో ఒకరోజు ఛాన్స్ వస్తుంది. ఈరోజు జరిగినటువంటి అన్యాయాన్ని తప్పకుండా భగవంతుడు ఇంకో అవకాశం ఇస్తాడు. తను ఒక సీటు కోల్పోయినామేమో, తప్పకుండా తను మాత్రం ప్రజాక్షేత్రంలో కూర్చోవాలి, తప్పకుండా ప్రశ్నించాలి. పార్లమెంట్లో అలాంటి వాళ్ళు నిజంగా గాంధేయవాదాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి సాదాసీదాగా ఒక బట్ట సంచి తన సంఖకేసుకొని ఈరోజు ఇప్పటి వరకు ఒక్క లీడరు ఒకవేళ ఎయిర్పోర్ట్లో దిగిందంటే వందలాది మంది నాయకులు కార్యకర్తలు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. అలాంటిది వచ్చింది తెలీదు, పోయింది తెలియదు. సింపుల్ సిటీగా ఉన్నటువంటి వ్యక్తి మీద అన్యాయం జరిగింది చూడు. ఈరోజు దేశం అంతా పార్టీలకు అతీతంగా తన్ను ప్రేమిస్తున్నారు, పార్టీలకు అతీతంగా తనను గౌరవిస్తున్నారు, పార్టీలకు అతీతంగా తన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా తను గతంలో ఎంపీగా చేశారు. ఆ ఎంపీలో తను జరిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తే 4 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చినటువంటి వ్యక్తి. తను అలాంటి మంచి మనిషికి ఈరోజు అన్యాయం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో పెద్ద స్థాయిలో తను వెళ్ళబోతుందనే సంకేతాలు నేను అనుకుంటున్నాను. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్ళి తీరతారని, అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నిన్న ప్రారంభించిన నేపథ్యంలో బీజేపీ సొంతంగా పోటీ చేసే ధైర్యం లేకే జనసేన అంటే పక్క రాష్ట్రపు డిప్యూటీ సీఎం అలాగే కూటమిలో అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణకు తెచ్చి మరీ బీజేపీ తన గొయ్యి తనే తవ్వుకుంటుందని అయితే మాత్రం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత ఆరోపించారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.